ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు; శ్రీ మల్లాది విష్ణు గారు, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారి వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు, అలాగే వారి సతీమణి భారతి గారు, తదితరులంతా, విజయమ్మ గారు, వారంతా కూడా నివాళి అర్పిస్తున్నారు. అవి చూస్తున్నాం. ముందుగా అతిథులు కూడా ఈ అంశం పైన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరదల పరిస్థితి, విజయవాడ విలవిల్లాడుతున్న తీరు, వ్యవస్థల్ని విధ్వంసం చేసిన ఫలితంగా ఈ రోజున విజయవాడ అంతా కూడా నానా సంక్షోభభరితంగా మారిన వైనం, అదే వాలంటీర్ల వ్యవస్థ ఇట్లాంటివి ఉన్నట్లయితే ముందస్తు సమాచారంతో, అలాగే నీటిలో మునిగిపోయిన వాళ్ళని వెంటనే ఒడ్డుకు చేర్చే వ్యవహారం కానీ, సురక్షిత ప్రాంతాలకి, శిబిరాలకి చేర్చడం కానీ ఇవన్నీ చేసి ఉండేవారు. కానీ అసలు ముందస్తు సమాచారం ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. అయినా కూడా గత ప్రభుత్వం మీదే చంద్రబాబు గారు మళ్ళీ ఆరోపణలు చేయటం, ఇంత వరదల్లో కూడా. ఒక పక్క ఇంత విజన్ ఉన్న ఆయన కృష్ణానదికి అంత పెద్ద గోడ ఎందుకు కట్టలేకపోయారు, జగన్ గారు కట్టించినట్లుగా అన్నదానికి సమాధానం దొరకదు. మరోవైపు ఏమో గుడ్లవల్లేరు ఇష్యూలో ఇద్దరు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, మొత్తం కొట్టిపారేస్తూ అసలు ఏం జరగలేదనే పిక్చర్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం సరైనదేనా? ఇంకోవైపు రౌడీలు, పై రాజకీయ రౌడీలని వీళ్ళందరినీ అంటున్నారు. మరోవైపు గుడివాడలో టీడీపీ జనసేన రౌడీలు మాజీ మంత్రి పేర్ని నాని గారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేయటం, ఆయన కారు ధ్వంసం చేయటం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. ఈ పాలన పైన చర్చలోకి వెళదాం. ఇప్పుడు ముందుగా తిలక్ గారు, మీరు మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారి గురించి మీ అనుభవం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు, నమస్కారం. కేసర్ గారు, నమస్కారం. రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి దూరదృష్టి ఈనాటి పాలకులకు లేదని చెప్పడానికి వరదలే నిదర్శనం అండి. విజయవాడలో వచ్చినటువంటి వరదలు వాళ్ళు ఏదో, సరే అది తర్వాత వస్తాను. రాజశేఖర రెడ్డి గారి దూరదృష్టి ఆ రోజున ఆయన చేసిన కార్యక్రమాలు, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా తర్వాత తరానికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలనే ఆలోచన చేసి ఆయన కొన్ని కార్యక్రమాలు టేకప్ చేశారు. అలాగే ప్రజల ఆరోగ్యం, వైద్యం, విద్య, వీటన్నిటి మీద, అగ్రికల్చర్, వీటి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు పాలకులకు కేవలం అమరావతి నిర్మాణం తప్ప మరొకటి కనపట్టలేదు. ఆ రోజున పోలవరం ప్రాజెక్టు టేకప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున చాలా మంది అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారి ముందు, రాజశేఖర రెడ్డి గారి టేకప్ చేయడానికి ముందు అసలు పోలవరం మనం చూస్తామా, ఈ జన్మలో మనం బతికుండగా చూస్తామా అనుకున్నారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేయడంతో ఇప్పటికీ ఆ కళ నెరవేరుతుందని ఆశపడ్డారు. కానీ ఆయన అకాల మరణంతో అది చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇది ఇలా చూసి చెప్పుకుంటే ఆయన రాజకీయంగా కానీ, పరిపాలకుడుగా కానీ, వ్యక్తిగా కానీ ఆయన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. రైట్. విష్ణు గారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విలక్షణమైనటువంటి మనిషి అని చెప్పని మనం అందరం కూడా తెలిసినటువంటిదే. మరొకసారి ఆయన సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన మరణించిన రోజు కాబట్టి ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం చాలామంది రాజకీయాల్లో మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, రకరకాలైనటువంటి మనుషుల్ని చూస్తుంటాం. కానీ ఒక బహుముఖంగా ఒక వ్యక్తులతో ఏ విధంగా స్నేహం చేయాలి, పార్టీలో ఏ విధంగా కమిట్మెంట్గా ఉండాలి, అలాగే ప్రజలకి ఏ రకంగా మనం అధికారంలో ఉన్నప్పుడు పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేయాలి, అలాగే తనతో పాటు చిన్నప్పటి నుంచి లేకపోతే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులతో చిరకాలం స్నేహంగా ఎలా ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా మనం రాజశేఖర్ గారి దగ్గర స్పష్టంగా చూడొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, పేద ప్రజల పట్ల ఒక రకమైనటువంటి ఆలోచన, వీళ్ళ జీవన స్థితిగతులు మార్చాలి అని అనుకున్నటువంటి వ్యక్తి, ఒక స్నేహశీలి,
ఎందుకంటే మనం 2004 ముందు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆ పరిపాలనను మార్చి ప్రజల నుంచి ముఖ్యమంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి, హైకమాండ్ నుంచి కాదు, ప్రజల నుంచి ఈయన ఉండాలి ముఖ్యమంత్రిగా అని కోరుకుని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా 2 పర్యాయాలు ఆయనకి ఓటు వేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి సందర్భం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇతర పార్టీలకే కాదు, యావత్ భారతదేశానికి, ఇతర ప్రభుత్వాలకి కూడా ఆదర్శనీయుడు అనమాట, ఆదర్శప్రాయుడు అనమాట. ఎందుకంటే ఏఐసిసి సోనియా గాంధీ గారి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి గారి పరిపాలన, ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు, వాటిని మీరు కూడా చూసి ఏ విధంగా మీ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారో అని చేయాలో చూసుకుని ఆలోచన చేసుకోండి అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉందన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఎవరైనా సరే ప్రజా సంక్షేమం రకరకాల పేర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన బాటలోనే, ఆయన ఆశయాలతోనే, ఆయన లక్ష్యాలతోనే ఏర్పడినటువంటి పార్టీ. ఇంకా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోనే ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. పేర్లు మార్చుకున్నా లేకపోతే ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసినా. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధపడేటటువంటి రోజు. ఆయన స్మరించుకుంటూ ఆయన బాటలు, ఆయన ఆలోచనలతో, ఆయన సిద్ధాంతాలతో ప్రజలకి ఏ విధంగా మరింతగా సేవ చేయొచ్చో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా లక్ష్యం, సిద్ధాంతం ఒకటే. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకి మరింత దగ్గరగా, మరింత దీనిగా పనిచేయడానికి మేమందరం కూడా నిరంతరం పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. శేషు గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేషు గారు నమస్కారం, మాట్లాడండి. శేషు గారు. రాజశేఖర రెడ్డి గారికి 15వ వర్ధంతి నివాళులండి. ఓకే. నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంటే దేశమే కాదని ప్రపంచమే ఆంధ్ర వైపు చూసిందండి. ఈ రాజశేఖర రెడ్డి ఎవరు అని ఆ తీరుగా ఆయన పరిపాలించారండి. ఓకే. ఈ రోజు మరి పరిపాలన చూస్తుంటే చాలా విషయాలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారండి. ఈ దాడులు ఏదైతే ఉన్నాయో ఈయన ఇచ్చిన హామీలు పక్కదారి డైవర్ట్ చేయడానికే తప్పించండి. ఓకే, రైట్. ఇప్పుడు వర్షాల మీద కదా, ఇప్పుడు వరదలు, వర్షాలు, గందరగోళం, విజయవాడ అంతా గందరగోళం అయింది. దాని గురించి మాట్లాడు. ఆ రోజు కృష్ణలంక గోడ కట్టి ఉండకపోతే ఈవేళ 10 మంది కాదండి, వందలాది ప్రాణాలు పోయాయి. వేలాది మంది ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు వేలాది మంది నిరాశలేవారండి. అవును, కరెక్ట్, రైట్. తెలుగు గారు చెప్పండి. ఈ విజయవాడ అంతా అతలాకుతలం అయిపోతా ఉంది. అమరావతిలో చివరికి ముఖ్యమంత్రి ఇండ్లు సైతం ఆ వరదకి గురవుతూ ఉంది. అట్లాగే ఆ ప్రాంతం అంతా కూడా అక్రమ కట్టడం అని చెప్పినప్పుడు కూడా ఆయన వదిలిపెట్టకుండా అక్కడే ఉండడం, హైకోర్టు సైతం మునిగిపోవటం, ఇంకోవైపు బుడమేరుకి ఈ పరిస్థితి రావటం, మొత్తం వాలంటీర్ల వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ మొత్తాన్ని నిర్వీర్యం చేసిన ఫలితం కూడా ఇప్పుడు ప్రజలు కష్టాలు పడుతున్నట్లు అనుకోవచ్చా, లేక చంద్రబాబు గారి ప్రభుత్వం నిజంగానే బాధ్యతగా వ్యవహరిస్తోందా? మరి తెలుగుదేశం పత్రికలు అయితే సహజంగానే భయం చేస్తాయి. వాస్తవ పరిస్థితి నిజంగా బాధ్యతగా ఉంటే తప్పేం కాదు. కానీ జరుగుతున్న పరిణామం లక్షలాది మందికి సరైన ఆశ్రయం లేని పరిస్థితి, భోజనాలు లేని పరిస్థితి, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేని పరిస్థితి, వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఎంతో విజన్ ఉందని చెప్పేటువంటి ప్రభుత్వ పెద్దలు కనీసం ఈ రకంగా వర్షాలు రాబోతున్నాయి, వీటిని ముందస్తు జాగ్రత్త పడాలి, క్యాంపులు పెట్టాలన్న ఆలోచన కూడా ఎందుకు రాలేకపోయిందనే దాని మీద మీ విశ్లేషణ ఏమిటి? కేసర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో వస్తున్నటువంటి హెవీ రైన్స్ ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, విజయవాడకి సంబంధించినంత వరకు ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో హెవీ రైన్స్కి సంబంధించి ఒక వ్యవస్థను నాశనం చేయడం వలన ప్రభుత్వానికి సమాచారం అందడంలో లోపం కానీ, సేవా కార్యక్రమాల లోపం కానీ చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఆ వ్యవస్థ ఏమిటి? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ,
వీటిని రాజకీయ కక్షతో ఆ వ్యవస్థలను నాశనం చేయటం వలన ఈ రోజున ఈ పరిస్థితి ప్రభుత్వానికి ముందుగా సమాచారం లేకపోవటం కానీ సేవా కార్యక్రమాల్లో వెనకబట్టడం కానీ జరిగింది. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 98లో హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది కృష్ణానదికి అన్నారు. వాస్తవం కాదు, 2009లో వచ్చింది. తర్వాత ఇంత రైన్ఫాల్ లోగడ ఎప్పుడు రాలేదు, ఇది 100 ఏళ్ల చరిత్రలో చాలా ఎక్కువ అని చెప్పేసి అన్నారు. నిజానికి విజయవాడలో పడింది 20 సెంటీమీటర్లు. వాస్తవానికి తెలంగాణలో 25 పైన 40 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. అది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 25 సెంటీమీటర్లు. ఇది నేను ఒక ఉదాహరణ కొన్ని ఫిగర్స్ ఇస్తానండి. ఇప్పుడు రైన్ఫాల్ హైయెస్ట్ రైన్ఫాల్ అంటే 2008లో అవనిగడ్డలో 2025 మే 17న 50 సెంటీమీటర్ల వర్షపాతం. 2000 పొరపాటు చెప్పారు. 1925 2025 అన్నారు, అందుకని. ఓకే. 1925 అలాగే 1925 మే 17న విజయవాడలో 32.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. అందులో 20 సెంటీమీటర్లు తెలంగాణతో పోల్చుకున్నా కానీ గతంతో పోల్చుకున్నా కానీ 20 సెంటీమీటర్లు విజయవాడలో పడింది. ఈ విజయవాడలో 2 ఆస్పెక్ట్స్ లో ఈ వర్షాలను చూడాలి. ఒకటి, ఎప్పుడు వర్షం హెవీ రైన్స్ వచ్చినా కానీ కృష్ణలంకలో 1,00,000 జనాభా ఉంటారు. ఆ కరకట్ట పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించి నిరాశ క్యాంపులు పెట్టి భోజనాలు పెట్టి పెద్ద కార్యక్రమం కింద మారేది ప్రతిసారి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. రాత్రి గమ్మత్తుగా 11:30 తర్వాత కృష్ణలంక మునిగిపోతుందని చెప్పి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఇప్పుడు గోడ కట్టినప్పుడు కొన్ని హోల్స్ పెట్టాలి తప్పనిసరిగా. కొన్ని చోట్ల డ్రైనేజ్ కోసం కానివ్వండి, లేదా గోడ రక్షణ కోసం కానివ్వండి. యాక్చువల్గా ఇంజనీర్లు చెప్పేది ఏంటి, కొన్ని చోట్ల హోల్స్ లేకపోతే ఆ ఒత్తిడికి గోడ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కొన్ని హోల్స్ పెడతారు. దానివల్ల కొంత వాటర్ రోడ్ల మీదకి వచ్చింది కృష్ణలంకలో. ఈ కృష్ణలంక మునిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాపం అర్ధరాత్రి పూట ఆ వయసులో ఆయన ప్రజల కోసం పర్యటిస్తున్నారనే ఒక ప్రచారం మాత్రం మొదలైంది తెలుగుదేశం వాట్సాప్ గ్రూపుల్లో. ఇది ఎంతవరకు రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా చేయాల్సింది. 3 రోజుల నుంచి వర్షాలు వస్తుంటే జనం అల్లాడుతుంటే ఆయన ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేయండి అని చెప్పి రాత్రి అర్థిస్తారండి. 3 రోజుల తర్వాత ఆయన వర్షాల గురించి సీరియస్ గా లేరని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవం వజ్రోత్సవం ఏదో జరుగుతుంది. దానికి వెళ్ళడానికి ఆయన ప్రిపేర్ అయిపోయాడు. ప్రోగ్రామ్ కూడా షెడ్యూల్ చేసుకున్నారు. చివరి క్షణంలో నిన్న ఈ వరదల విలయం చూసి అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే 3 రోజుల నుంచి ఆయనకి ఈ వర్షాలు తీవ్రంగా ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోవాలనే ఆలోచన లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోకేష్ గారు ఈ వర్షాల్లో ఎక్కడ కనపట్ల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు మాట కూడా లేదు. దీన్ని బట్టి వాళ్ళకి ఎంత సీరియస్గా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇకపోతే ఈ విజయవాడలో ఈ ముంపు కారణం కేవలం వర్షాలు కాదండి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు వరదలు హెవీ రైన్స్ వల్ల మునిగిపోయిందని. ఇప్పుడు అమరావతిలో హైకోర్టుకు వెళ్లే దారిలో ఆ రోడ్ అంతా మునిగిపోయి చేపలు పట్టుకున్నారా లేదా? హైకోర్టులో ఆ కన్స్ట్రక్షన్ లోపం వలన వర్షం లోపల పడిందా లేదా? వీటికి సమాధానం చెప్పకుండా అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఒక క్యాంపెయిన్ చేశారు. ఇంతకాలం నవ్యపెడతారు. అందులో విజయవాడకు వచ్చేటప్పటికి కృష్ణాకి సమస్య పరిష్కారం అయింది. 1,00,000 మంది ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు ఆ గోడ కట్టడం వలన. రెండవది, ప్రతిసారి హెవీ రైన్స్ వచ్చినప్పుడు విజయవాడలో ఈ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఆ బుడమేరు ఛానల్ వెళ్లే వరకు అదంతా మునిగిపోతా ఉంది. ఈసారి కూడా ఏమైంది, ఈసారి 16 డివిజన్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడన్నా కళ్ళ ఊహించారా జక్కంపూడి సింగనగర్ ప్రాంతాల్లో పడవలేసి తిరగాల్సి వస్తుందని? ఇక్కడ సింగనగర్ ప్రాంతం వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఈ బుడమేరు ప్రమాదం ఉందని ఇప్పటికీ కూడా మాట చెబుతానండి. విజయవాడలో బుడమేరు వలన ఈ ముప్పు వచ్చింది. ఇప్పుడు రేపు రాబోయేది ఏంటి, ఈ బుడమేరు వాటర్ కానీ మిగతా వాగులు కానీ వెళ్ళి కొల్లేరులు కలుస్తుంది. ఆ కొల్లేరు పరిసర ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతాయి, పొలాలు కానీ గ్రామాలు కానీ. దానికి ముందు చర్యలు తీసుకుంటున్నారా? అది లేదు. సో ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తలు లేవు, అజాగ్రత్తగా ఉన్నారు.
చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకు వాళ్ళ కష్టాలు వాళ్ళకు వదిలేసి ఇప్పుడు ఒక సీఎం గారు పర్యటనకి వెళ్ళారండి. ఆయన వెనకాల కెమెరా, కలెక్టర్ గారు, ఈ జనం ఏడుస్తూ దండాలు పెడుతుంటే నేనున్నాను, అదాటి పడకండి అంటాడు. ఏం వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ లేవు, వాళ్ళకి బోట్లు అరేంజ్ చేయలేదు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు, ఏం లేదు. బోట్లో వెళ్ళి కెమెరా వెనకాల ఉండేది, నేను నాన్న ధైర్యం చెప్తున్నా అని చెప్తే ఎట్లా ధైర్యం వస్తుంది? తర్వాత అధికారులంతా ఈ పనిగా సరిపోయిందని ఇందాక ఎవరు మన కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు మామూలు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇదే కాదు కేసర్ గారు, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆయన తాడేపల్లి ఆ నివాసం ఖాళీ చేయొచ్చు కదా, గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు కదా, దానికి పొట్టదలకపోయి ఆ నివాసాన్ని కాపాడాలని అధికారులు సిబ్బంది లారీల్లో ఇసుక బస్తాలు, తర్వాత మోటార్లు పెట్టి ఎన్ని నీళ్లు దొడతారండి, మోటార్లు పెట్టి ఆ ఇంటి చుట్టూ నీళ్లు దొడతారు. ఆ నీళ్లు ఎక్కడ పోస్తారు? మళ్ళీ కృష్ణానదిలో పోయాలి. ఏం పనులు 4 రోజులు అక్కడ ఇల్లు ఖాళీ చేసి వస్తే ఏం పోతాయి? స్టాఫ్ అంతా అక్కడికి డైవర్ట్ చేయటం. తర్వాత ఈ విజయవాడ మునకకి అసలు ప్రధాన కారణం అనేది చాలా మంది చరిత్ర తెలియకో లేదా వాస్తవాలు తెలియకో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వలన అది జరిగే దుష్ప్రచారం ఇంత అంత కాదు. నిన్న ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది. ఏమనంటే విజయవాడ మునక్కి జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకపోవడం వల్ల ఆయనే కారణం, దీనికి మునక్కి కారణము అనే వార్త వచ్చింది. నేను ఫ్యాక్ట్ చెప్పదలుచుకున్నా, ఈ సందర్భంలో మాట్లాడకూడదు అనుకున్నా కానీ నిన్న ఈనాడు ఈ క్యాంపెయిన్ చూశాక ఈనాడు కానీ మిగతా పత్రికలు కానీ జ్యోతులు రాయరు, దానికి కారణం కూడా చెప్తా. విజయవాడ 16 డివిజన్లో ఈ రోజున వరద ముంపు రావడానికి కారణం బుడమేరు ఛానల్. ఈ బుడమేరు ఛానల్లో 1960లో అక్కడ ఈ నీటి డైవర్షన్ కోసం రాయనపాడు దగ్గర నుంచి అటు కృష్ణానదిలోకి ఒక ఛానల్ పెట్టారు. ఆ రోజున డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత? 7,500 క్యూసెక్. ఆ తర్వాత మిత్ర కమిటీ ఈ తరచుగా వరదలు రావడం 98, 96, 98 అట్లా వచ్చినాయి బుడమేరు వరదలు. దానివల్ల మిత్ర కమిటీ సజెషన్ ప్రకారం ఏం చేశారు, దాన్ని 25,000 కెపాసిటీకి 7,500 నుంచి 15,000 క్యూసెక్లకి కెపాసిటీ, డిశ్చార్జ్ కెపాసిటీ పెంచాలని డెసిషన్ తీసుకుని చేశారు. అయితే ఈ 15,000 క్యూసెక్లకి డిజైన్ చేశారు, కానీ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి పనులు పూర్తి కావడానికి అడ్డంకులు. అది ఏమిటి, VTPS నుంచి రిటర్న్ వాటర్ కెనాల్లో హాట్ వాటర్ వస్తుంది, అదొక బాటిల్ నెక్. రెండవది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి 97, 98 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ VTPS రిటర్న్ వాటర్ కెనాల్ మీద మినీ హైడల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆయనకి పర్మిషన్ ఇచ్చింది ఒక చోట, ఆయన కాలువ మధ్యలో నిర్మాణం చేశారు. దానివల్ల డిశ్చార్జ్ కెపాసిటీ 7,500 క్యూసెక్లు కూడా కృష్ణానదిలోకి పెట్టాల. ఇది వలన ఏమవుతుంది, విజయవాడ పరిసరాలన్నీ మునుగుతున్నాయి. ఇది 98లో వచ్చేది. 2008లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ పరిస్థితులను గమనించి కేవలం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ వలన కృష్ణానదిలోకి వెళ్లాల్సిన నీళ్లు వెళ్ళక ఈ ముంపుకు గురవుతున్నారనేది అర్థమయ్యి ఆయన ఏం చేశారంటే మొత్తం రివ్యూ చేసి 37,555 క్యూసెక్లు కెపాసిటీ, డిశ్చార్జ్ కెపాసిటీ పెంచాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు, శాంక్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు, ఆ పనులు ఆగిపోయి. అయితే కొంతవరకు జరిగినాయి. చివరికి బాటిల్ నెక్ ఎక్కడ, ఈ రాధాకృష్ణ పవర్ ప్లాంట్. అక్కడ లోతు చేసి వెడల్పు చేయకపోతే చేస్తే ఆ పవర్ ప్లాంట్ మునిగిపోతుంది. ఆయన పవర్ ప్లాంట్ కాపాడటం కోసం ఆ బాటిల్ నెక్ ఆ పవర్ ప్లాంట్ ఉన్నంత వరకు కూడా లోతు చేయటం వెడల్పు చేయటం జరగలేదు ఇప్పటి వరకు కూడా. దీనివల్ల చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం వలన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ వలన మళ్ళీ ఇది రెస్టోర్ చేశారు. హైకోర్టు స్టే అన్నారు, అది అన్నారు. చేసి ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. నిజానికి ఇది అప్పుడు డిశ్చార్జ్ ఫస్ట్లో 7,500 క్యూసెక్లు, తర్వాత 15,000 క్యూసెక్లు పెంచాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు 37,555 క్యూసెక్లు పెంచాలని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఫండ్స్ ఇచ్చారు, పనులు జరిగినాయి. అది ఎందుకు ఇప్పుడు మరి ఎట్టలేదు, మరి వరద ఎందుకు వస్తుంది? దానికి 9 మీటర్లు లెవెల్ వచ్చేటప్పటికి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర. అవి రాయరు ఆయన చెప్పు, చంద్రబాబు గారు కూడా చెప్పరు కదా. చెప్పను, ఇంకా ఉందని చెప్తాను. ఈ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర 9 మీటర్లు వస్తే గేట్లు ఎత్తేస్తారు. గేట్లు ఎత్తేస్తే మొత్తం మునిగిపోతుంది. ఇది జరిగేది. ఇప్పుడు ఏమైంది, ఆ గేట్లు ఎత్తేసారు.
ఎందుకు డిశ్చార్జ్ కృష్ణానదిలోకి వెళ్ళలేదు కాబట్టి. గేట్లు ఎత్తేయడం వల్ల ఏమైంది, పొలాలు మునిగినాయి, ఇళ్ళు మునిగినాయి, ఆ కాలనీలు మునిగినాయి, వెనక్కి వచ్చి ఎదురు తన్ని నీళ్లు గండిపడింది. ఓకే, ఇది జరిగింది. అక్కడ 1,00,000 మందికి పైగా దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే అసలు విజయవాడ సింగినగరు జక్కంపూడిలో పడవలు ఇస్తారటువంటి ఇది జరిగింది. దీనికి పూర్తి కారణం ఈ ముప్పుకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్మిషన్ ఇవ్వటం, దాన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రెస్టోర్ చేయించడం, రాధాకృష్ణ గారు ప్రజలు ఏమైనా సరే, విజయవాడ ఏమైనా సరే ఆయన పవర్ ప్లాంట్ లో ఆయనకి ఆదాయం రావాలి. ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నాశనం చేయటం వల్ల సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం. ఈ వ్యవస్థ ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థలో చర్యలు తీసుకోకుండా ఈ వ్యవస్థ నాశనం చేసి ఇక్కడ ప్రమాదం తీసుకొచ్చాం. అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే ఈ ప్రమాదానికి, ఈ నష్టానికి కారకులు ఎవరు తేల్చాలి. ఊరికి వదిలేస్తే కారణం కాదు, కారణం చెప్పి హెవీ రైన్స్ వచ్చినాయి. హెవీ రైన్స్ కారణం కాదు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొచ్చింది. అట్లాగే తిలక్ గారు, ఇప్పుడు ఒకసారి ఇవి కూడా వాళ్ళకి అనుకూలంగానే పరిణమించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ రాజమండ్రిలో 29 మంది పుష్కరాలు తొక్కిసలాట చనిపోతే ఏమైంది, ఆ జడ్జి గారు ఏమని ఇచ్చాడో మీరు చూశారు కదా. సో అట్లా కూడా నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు. రికార్డెడ్ గా ఇంజనీర్లు రిపోర్ట్ ఉన్నాయి. నేను చీఫ్ సెక్రటరీకి 2023 లెటర్ రాశా, దీని మీద చర్యలు తీసుకోండి, దీనివల్ల ప్రమాదం ఉందని. ఓకే, రాలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పటి వరకు ఆయన 2008లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, హైదరాబాద్ రోడ్ కూడా కట్ ఆఫ్ అయింది, ట్రాఫిక్ ఆగిపోయింది. రైట్, అప్పుడు చర్యలు తీసుకున్నారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్రజల్ని నాటకం అంటామా? ఓకే, రైట్, ఒక్క నిమిషం. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి. ఈ వరదల ఎఫెక్ట్ ఎట్లా ఉంది గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతం అంతా కూడా? సార్, ముందుగా తెలుగు ప్రజల దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్నానండి. ఓకే, వాళ్ళకి వరదల గురించి ముందుగా ఎక్కడికలు చేయడానికి వాళ్ళకి తేలికగా ఉంటుందండి. ఈవీఎంలు ఎక్కడ బయటపడతాయో అని మేనేజ్ చేసుకోవటం, ఈ ప్రతిపక్షాలని ఏ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని వీటితోనే సరిపోతుంది. కానీ వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించే టైం ఉండలేదండి. టైం ఉండట్లేదు, వీటితోనే సరిపోతుంది వాళ్ళకి. ఓకే, రైట్, అంతేనా? రైట్, విష్ణు గారు, ఎట్లా ఉన్నాయి వరదలు? మీరంతా శివ మంగళగిరి, శివ హలో శివ, రైట్. విష్ణు గారు చెప్పండి, మీరు చాలా కాలంగా విజయవాడలో నివసిస్తున్నారు, అలాగే రాజకీయాల్లో ఉండేవారు, ఇలాంటి కార్యక్రమాలు చాలా వాటిలో పాల్గొనేవారు. ఈ పరిస్థితి మీరు ఊహించారా? ఇప్పుడు ఎట్లా జరుగుతోంది? జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా సరే జగన్ గారి గవర్నమెంట్ మీద తోసేయడానికి, మీ అందరి మీద నెట్టేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి మీరు ఏమి వివరిస్తారు? సార్, ఇప్పుడు తుఫాన్ ఉందని చెప్పని మనకి 28వ తారీఖున ఐఎండి రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పడం జరిగింది సార్. ఎంత పెద్ద ఎత్తున వస్తుందో ఏంటో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ముందస్తుగానే, అంటే 5-6 రోజులు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించినటువంటి తరుణంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత పెద్ద వర్షం నమోదవుతుంది, ఇంత పెద్ద వరద వస్తుంది, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి ఇన్ని వేల క్యూసెక్లు వస్తుంది, ఇన్ని లక్షల క్యూసెక్లు వస్తుంది, అలాగే బుడమేరు సంబంధించి ఇలా వస్తుందని చెప్పని ముందస్తుగానే ఇరిగేషన్, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, లేకపోతే ముఖ్యమంత్రి రివ్యూ తీసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం. ఎక్కడ కూడా ఈ 3 రోజుల పాటు వర్షాలు పడతాయి, లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం ఉందని చెప్పని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నటువంటి సందర్భం లేదు. అసలు రెవెన్యూ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలియదు, పంచాయతీరాజ్ గారి మినిస్టర్ ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళిద్దరు కూడా దాని మీద ఏ మాత్రం కూడా శ్రద్ధ పెట్టి అధికారుల్ని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు 11 లక్షల క్యూసెక్లు వాటర్ పైనుంచి వస్తున్నటువంటి తరుణంలో, అలాగే ఖమ్మం, తెలంగాణ ప్రాంతంలో వర్షం పడితే బుడమేరుకి వరద వస్తుందని చెప్పని ఒక అంచనా వేయటంలో ముందస్తుగా దాన్ని తెలుసుకుని ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ అప్రమత్తం చేసి సమాచారం ఇచ్చి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పచ్చు. ఎందుకంటే చూడండి, 2005, 2006 ప్రాంతంలో ఒకసారి బుడమేరుకు వరద వచ్చింది. తర్వాత మారినటువంటి పరిస్థితులు ఇందాక తిలక్ గారు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 26,000 క్యూసెక్ల బుడమేరుకి పైనుంచి వరద వచ్చింది.
కృష్ణానదిలోకి 15,000 పోతాయి. 15,000 పోతే మిగతా అంతా కూడా ఈ బుడమేరు విజయవాడ మీదుగా వెళ్ళి 11 కిలోమీటర్లు వెళ్ళేటటువంటి బుడమేరు నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో నిన్న కాక మొన్న రాత్రి 12:30 ప్రాంతంలో అక్కడ 10,000 క్యూసెక్లు వాటర్ వస్తుంది అని చెప్పని ముందుగా జిల్లా అధికారులకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చి లైన్ ఆఫీసర్లు అందరికీ కూడా అప్రమత్తం చేసి దీని మీద సీరియస్ గా తీసుకోండి అని చెప్పని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఆ మునిగిపోయేటటువంటి ప్రాంతాలని ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించేటటువంటి కార్యక్రమం జిల్లా యంత్రాంగం కానీ, జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ, బాధ్యత కలిగినటువంటి ఆఫీసులు కానీ, ప్రభుత్వం కానీ ఒక్క మాట చెప్పలేదు. ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 10 డివిజన్లు పైగా నీళ్లలో 3 రోజుల నుంచి నానుతా ఉన్నాయి. హాహాకారాలు, మంచినీళ్లు లేవు, అలాగే తినడానికి తిండి లేదు. కనీసం ముందు సచివాలయ వ్యవస్థ ఉంటే దాన్ని మనం ప్రవేశపెట్టామని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని చెప్పని దాన్ని తీసుకుని పక్కన పడేశారు. ముందుగా పోయి ఎవరి పరిధిలో వాళ్ళు అందరినీ కూడా అప్రమత్తం చేసి వారందరినీ తరలించి సురక్షిత ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులో లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏ మాత్రం కూడా ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు. ఒకేసారి నిన్న ఉదయం మొన్న మధ్యాహ్నం చెప్పారు వరద వస్తుందని చెప్పని ప్రజలకి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడం మూలంగా ఈ రోజు 1,50,000 మంది ఓన్లీ విజయవాడ నగరంలోనే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? గత ప్రభుత్వంలో వారసత్వంగా వచ్చిందంట. అక్కడ బ్రీచ్ అయిపోతే రాత్రి 12:30 ప్రాంతంలో 4.2 కిలోమీటర్ దగ్గర బుడమేరుకు సంబంధించినటువంటి బీడీఎస్ ఛానల్లో అక్కడ ఒక గండి పడిపోతే దాన్ని ఇమీడియట్ గా రెస్టోర్ చేసి లేకపోతే అప్రమత్తం చేసి ప్రజల్ని కింద తరలించేటటువంటి ప్రయత్నం చెప్పలేదు, చేయలేదు. పైగా ఏం మాట్లాడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు? అక్కడ కిందకి పోవడానికి గత ప్రభుత్వంలో బ్రీచెస్ అన్ని కూడా అప్పుడు పడిన దాన్ని గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, దాన్ని చేయలేదు, కొల్లేరులోకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది. ఈ సంబంధం లేని విషయాలన్నీ మభ్య పెట్టడం కోసం, తప్పుడు సమాచారం ఇవ్వడం కోసం చెప్తా ఉన్నారు. ప్రజలందరికీ వర్షం పడింది, ఇంత 50 సంవత్సరాలు ఎప్పుడు వర్షం పడలేదండి. ఇవన్నీ ఎందుకంటే అక్కడ జరిగిందేంటి? వాళ్ళకి ఆహారం లేదు, ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తామంటున్నారు. కావాల్సినటువంటి పడవలు లేవు, కావాల్సినటువంటి యంత్రాంగం లేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక 300 మంది 400 మంది తరలిచ్చారు. మిద్దెల మీద మేడల మీద ఉన్నటువంటి వాళ్ళే 50-60 వేల మంది ఉన్నారు. నీళ్లు లేక, ఆహారం లేక ఇబ్బంది పడతా ఉంటే ఎందుకుని డాష్ బోర్డు ఉందని చెప్పని, కమాండ్ కంట్రోల్ ఉందని చెప్పని, టెక్నాలజీ ఉపయోగించుకోమని చెప్పేటటువంటి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము ఈ రకంగా ప్రజల్ని గాలికి ఎందుకు వదిలేసింది? అదే గతంలో 2 తుఫాన్లు 3 తుఫాన్లు 22-23 సందర్భంలో వచ్చినాయి. వారం రోజుల ముందే ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చి ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌర సరఫరాల శాఖ ద్వారా వాళ్ళకి ఆహారము సంబంధించినటువంటి ఇచ్చి తర్వాత 48 గంటల్లోనే వాళ్ళకి ఏ ఇవ్వదలుచుకున్నామో ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. అదే సచివాలయం వ్యవస్థ ఉంటే మొగలరాయపురంలో జరిగినటువంటి ప్రమాదంలో ముందస్తుగా వాళ్ళందరినీ కూడా తరలించి చెప్పి ఈ కొండల దగ్గర జారుతున్నటువంటి పరిస్థితులు ఎవరు ఉండొద్దని చెప్పేవాడు. అదేమీ జరగలేదు. ఇదేంటంటే పూర్తిగా ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడము, ప్రతి సందర్భంలోనూ తిట్టడము, ప్రతి సందర్భంలోనూ ఇది చేయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు? మీరు ఎందుకు సమర్థవంతంగా 1,00,000 మందిని ముందుగా సమాచారం ఇచ్చి చెప్పలేకపోయారు? మీకు 24 గంటల ముందు తెలిసింది కదా బుడమేరుకి 25,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది, 15,000 మాత్రమే కృష్ణానదిలోకి వెళ్తుంది డైవర్షన్ ఛానల్ ద్వారా, మిగతా బీడీఎస్ ఛానల్ ద్వారా 10,000 క్యూసెక్ల వాటర్ ఈ ఛానల్ ద్వారా వెళ్లాలి కాబట్టి ఇదంతా కూడా ఊరి మీద పడుతుందని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? టెక్నాలజీ ఉందిగా మీకు, మీరంతా హైఫై కదా. కాబట్టి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వము. ఒక సమర్థత కలిగినటువంటి ప్రభుత్వంలా కనపట్లేదు. మాటలు చెప్పడము, మభ్యపెట్టడము, ఇతర రాజకీయ పార్టీల మీద దుమ్మెత్తిపోయడంతోనే సరిపోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము, నిన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాము, ఒక 6-7 పడవలతో ప్రజల్ని ఏ విధంగా తరలిస్తారు? 1,00,000 మంది ఉన్నారు ఇబ్బందుల్లో.
వార్ఫుట్ మీద చేయాలి, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచినీళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నారు, ఆహారం లేక అల్లాడిపోతా ఉన్నారు. దాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం లేదు. కనీసం రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి అక్కడికి తరలించేటటువంటి కార్యక్రమం లేదు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వెళ్లి ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఇంటికి ప్యాకెట్ అందిస్తే అది పెద్ద వార్తలాగా ఈ రోజు ప్రచురించుకుని ప్రజలకు ఏదో అండగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చే కార్యక్రమం చూస్తా ఉన్నారు. అక్కడ కరకట్ట మీద వర్షం వచ్చి వరద వచ్చి అది మునిగిపోయి అక్కడ సేఫ్ కాదు, రక్షణ లేదు, బయటకు వెళ్లాలని చెప్పిన అధికారులు చెప్పిన తర్వాత ఆ బయటకు వచ్చే కార్యక్రమాన్ని సింగనగర్ ప్రజల కోసం నేను మీ దగ్గరే ఉంటాను, ఈ కలెక్టరేట్ లో ఉంటాను, ఇక్కడే 2 రోజులు ఉంటాను అని చెప్పానంటే మీరు ఉన్నారు కరెక్టే. ఏం జరిగింది? 50,000 మంది భోజనం ఏమైనా ఇచ్చారా? నిన్న ఒక 50,000 మందిని ఏమైనా తరలించారా? ఏమీ లేదు. విష్ణు గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు మీరు. అంటే ఆయన ఇండ్లు మునిగిపోద్దని చెప్పి ఆఫీసర్స్ వెంటనే మీరు ఖాళీ చేయాలని చెప్పారన్న విషయాన్ని మీరు మరోసారి ధృవీకరిస్తున్నారా ఏంటి? అందుకే ఆయన అక్కడి నుంచి వచ్చేసాడా? సార్ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే ఆయన ఇంట్లోకి ఇప్పుడు ప్రజెంట్ నీళ్లున్నాయి సార్. ఆయన నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో నీళ్లున్నాయి. ఒక కరకట్ట సంబంధించినటువంటి మునిగిపోయి కరకట్ట దాటి ఇంట్లోకి వాటర్ వచ్చింది. ఆ కరకట్ట మీద అటు ఇటు వెళ్లకుండా పోలీసులను పెట్టి ఇసుక బస్తాలు తీసుకెళ్లి నిన్నటి నుంచి చేస్తా ఉన్నారు. రాత్రి అక్కడ పడుకోవడం సేఫ్ కాదని అధికారులు చెప్పారు. క్లియర్ గా అర్థమవుతుంది మనకి. అప్పుడు ఆయన నివాసాన్ని ఎన్టీఆర్ కలెక్టరేట్ కు మార్చుకుని సింగనగర్ ప్రజల కోసం ఉన్నట్టు ఆయన చెప్పుకుంటున్నారు. క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇటువంటి తెలివితేటలు బాగానే ఉన్నాయండి. ఏమాట కాబట్టి ఆ తెలివితేటలను మెచ్చుకోవాలి. ఆ రకంగా జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తుందో మాత్రం దిట్టే. చెప్పేది ఇప్పుడు అక్కడ వద్దన్నారు, ఏదో గెస్ట్ హౌస్ కి వెళ్లి కలవాలి, గెస్ట్ హౌస్ లో పడుకుంటే బాగోదని చెప్పని నేను ఎన్టీఆర్ కలెక్టర్ సరే మీరున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతగా ఉన్నారు, ఏం ఒరిగింది అని అంటున్నా. ఒక 50,000 మందిని ఏమైనా తీసుకొచ్చారా బయటికి? ఎవరు 50,000 ఆహార పొట్లాలు ఏమైనా పంచారా? ఏం జరిగింది? అల్లాడిపోతున్నారు. ఫోన్ కు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇదేనా? చుట్టుపక్కల ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చి ట్రాక్టర్లు పెట్టి అర్ధరాత్రి నుంచి చేయాలి. ఒక 50 నిన్న లెక్కేస్తే 500 మంది బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ 7-8 బోట్లు పనిచేసినాయి. ఇంకా మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు తెలిసి మాట్లాడితే కూడా బాగోదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఎక్కువ కాలం చేయలేము మనం. మేము ఇది చేయగలుగుతామని చెప్పాలి. ఎందుకు మీరు అప్రమత్తం చేయలేదు? మీరు అన్నం పెట్టవసరంలా, మీరు నీళ్లు అవసరంలా, ఈ ఏరియా అంతా కూడా మునిగిపోబోతుంది, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి అని ఒక సమాచారాన్ని కూడా కనీసం చెప్పలేకపోయారా మీరు? అవును, ఇచ్చి ఉంటే ఎవరి కాళ్ళన్నా జాగ్రత్త పడేవాళ్ళు. ఇది ఎవరికాళ్ళన్నా బయటకు వచ్చేవాళ్ళు, ఎవరికాళ్ళన్నా బయటకు వచ్చి బంధువులు ఇళ్లలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. 1,00,000 మంది ఉన్నారు, 1,50,000 మంది ఉన్నారండి విజయవాడలో. మీరు ఆశ్చర్యపోతారు. పైకి కనపడినంత ఇదిగా చాలా భయంకరంగా ఉంది వాతావరణం అంతా కూడా. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినాయి, డాబాల మీద ఉన్నారు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, మనం పంపిద్దామన్నా కూడా సరైనటువంటి సౌకర్యం లేదు. ఇంత పెద్ద విపత్తుకి 7-8 బోట్లు పెట్టారండి. అవును, ఒక బోట్ వెళ్తే గంట కాని రాదు లోపల నుంచి వెళ్తే. అది కూడా రాదు. 1,000 మందిని పైన ఉన్నటువంటి అది కూడా రికమెండేషన్స్ ఆధారంగానే వెళ్తానని ఇందాక మాట్లాడుతుంటే విన్నాను. పంపిస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అక్కడ లేదు కదా. అవును, పోలీసు యంత్రాంగం ఒక 1000 మందిని పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. 10 మంది ఉన్నారు అక్కడ. ఏంటి ఇది అంతా? మీరు అక్కడ ఉన్నారు, రాత్రి అంతా ఉన్నారు. ఏం ఒరిగింది అంటున్నా? సింగనగర్ ప్రాంత ప్రజలకి, పాయకాపురం ప్రాంత ప్రజలకి, మునిగిపోయే కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఒరిగింది? ఆహారం ఏమైనా సప్లై చేశారా? వాటర్ ఏమైనా సప్లై చేశారా? వాళ్ళందరినీ ఏమైనా తరలించారా? బయటికి తీసుకొచ్చారా? ఇది మళ్ళీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం మీద నెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? మీకు అధికార యంత్రాంగం ఉంది, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు కదా. ఏదో మన ఆఫీసులు తగలబడ్డాయంటే హుటాహుటిన అక్కడికి వెళ్లారు, వైజాగ్ వెళ్లారు మీ రెవెన్యూ సెక్రటరీ గారు, లేదా పోలీసు హెలికాప్టర్ వేసుకుని వెళ్లారు. ఈ ఇష్యూ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది ప్రభుత్వము? ఎందుకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేకపోయింది? ఎందుకు తరలించలేకపోయింది? మాకు కావాల్సింది. విష్ణు గారు కాదంబరి జత్వానీ వ్యవహారంలో బిజీగా ఉన్నట్టున్నారు. బహుశా గొట్ల జరగలేదంటారు. ప్రభుత్వం ఒక పార్టీని బదనాం చేసే కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉన్నారు. 1,50,000 మంది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూలనేమో నిర్లిప్తంగా ఉన్నారు, ఉదాసీనంగా ఉన్నారు. సమాచారాన్ని ప్రజలకు చెప్పేదానికి కూడా
మీకు సమయం లేదంటే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మేమేమంటున్నామంటే ఏదో వచ్చి 4 కళ్ళ నీళ్లు తుడిచి 50 సంవత్సరాల క్రితం వర్షం పడింది, మీరు మిమ్మల్ని అందరినీ ఉంచేంత వరకు నేను ఎన్టీఆర్ కలెక్టరేట్లో ఉంటానంటే అది కాదు. ఈ బాధ్యులు ఎవరు? బుడమేరు ఛానల్ కు సంబంధించినటువంటి 10,000 క్యూసెక్ల వాటర్ విజయవాడ నగరం గుండా వెళ్తుందని చెప్పని తెలిసినప్పటికీ కూడా ప్రజలకి సమాచారం ఇచ్చి ఖాళీ చేయించడానికి ముందుకు రానటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అది కావాల్సింది. ఇంకోసారి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. లైన్ ఆఫీసర్స్ ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు, అందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషం మాట్లాడదు కానీ శివరామకృష్ణ గారు భద్రాచలం. శివరామకృష్ణ గారు చెప్పండి. రైట్, మాట్లాడండి తిలక్ గారు. విష్ణు గారు ఒక చిన్న కరెక్షన్. ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటంటే 15,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ అవుతుంది బుడమేరు నుంచి అని చెప్పి చెబుతున్నారు. అది వాస్తవం కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వలన 6,000 క్యూసెక్కులు మాత్రం వెళుతుంది. రాజశేఖర రెడ్డి గారు 37,500 క్యూసెక్కులకి పర్మిషన్ ఇచ్చారు. ఆ నీళ్లు ఎందుకు వెళ్ళలేదు? దానివల్ల నీరు ఎగదన్ని దీంట్లో పొడవేరులో కోతులు వాగు అవన్నీ కూడా జాయిన్ అవుతున్నాయి. పైన మునేరులో వాడు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే కూడా జాయిన్ అవుతాయి. దీనివల్ల మునిగిపోయి వాళ్ళు విజయవాడ ఎంత దురదృష్టం అంటే సింగనగర్ పైకాపురమే కాదు, మీరు భవానీపురం విద్యాధరపురంలో కూడా నీళ్లు వచ్చినాయి. స్వాతి థియేటర్ రోడ్లో నీళ్లు వచ్చినాయి. సితారా సెంటర్ ఏరియా ఆ రోడ్డు మొత్తం కవేళ సెంటర్ ఏరియా మొత్తం మునిగిపోయింది. అసలు మనుషులు వెళ్ళటానికి లేదు. ఇళ్లలో పైన ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి మూల కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఉండటం, ఇది మూల కారణం. ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? జనాన్ని ఇప్పుడు గాలి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ఇదా చేయాల్సింది గవర్నమెంట్? రైట్, ఒక్క నిమిషం. రాఘవేంద్ర గారు విజయవాడ నుంచి. రాఘవేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, ఏం కట్ అవుతున్నాయి? రైట్, విష్ణు గారు చెప్పండి. బంగారాజు గారు ఒక లైన్లో ఉన్నారు. బంగారాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్. ఈ వరదలకి ఇంత అసలాకోతలు అయిపోయింది విజయవాడకి. ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఏమి పట్టించుకోలేదు సార్. ఎందుకు పట్టించుకోలేదంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కక్షతో వీళ్ళందరూ అందులో కుట్టుకుపోతే ఫోను బాగుండు అనే చూస్తున్నారు సార్. అదండి మెయిన్ రీజన్. అంటే వాలంటీర్లు ఉన్నట్లయితే ముందస్తు సమాచారం వచ్చేది కదా సార్. వాలంటీర్లు వాళ్ళు ఏంటంటే మళ్ళా వీళ్ళకి జీతాలు ఇవ్వడం, అది పెంచడం 10,000 అన్నారు కదా, ఇవన్నీ మనకి డబ్బులు ఎందుకు అనుకుని రెవెన్యూ పరంగా ఆలోచించి మనం పక్కన తెచ్చేసాడండి. అన్ని మనకి ఎంతసేపు అయినా అవడమే అనుకోండి. ఓకే, సతీష్ గారు శ్రీకాకుళం నుంచి. సతీష్ గారు చెప్పండి. శ్రీకాకుళంలో పడాల్సిన వర్షం విజయవాడలో పడిందని చెబుతున్నాడు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో పడాల్సింది అంటే మా జిల్లాలోనే పడుంది సార్, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు కదా. అట్లా కాదు కదా, అట్లా సెంటిమెంట్ అక్కర్లేదు. విషయం వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడుకోవాలి. అలా కాదు సార్, నేను అనేది సహజంగా 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అవును ఏది జరిగినా తనకి సానుకూలంగా నేనే చేశానని చెప్పుకోగల సమర్థత కలిగిన వ్యక్తి అవును రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేకపోవడం, ఆ అంచనా వేయలేకపోయానని ఒప్పుకోకుండా ఇంకా ప్రజలకి పబ్లిసిటీ స్టంట్ చూపించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందని చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. ప్రజలు విపత్తులు ఉన్నారు, అన్ని ప్రతిరోజు ఏవేవో పెడతా ఉన్నారు. ఇగో ఈ పార్టీ ఆఫీసులో మంత్రులు అందుబాటులో ఉన్నారు, సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉన్నారు, ప్రజల నుంచి వినతులు అంటున్నారు. ఇంత పరిపాలన అవగాహన ఉన్న వ్యక్తి ప్రమాదాన్ని ఈ రోజు అంచనా వేయకుండా ప్రజలు ఇంత ఇబ్బందుల్లో గురి చేశామని మినిమం బాధ లేదు. ఎంతసేపు తప్పులు పక్క వాళ్ళ మీద తోసేసి పబ్బం గడుపుకునే ఇటువంటి పరిపాలన అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎటుపోతా ఉన్నారు నాకేం అర్థం కావట్లేదు సార్. మేము చాలా అసలు విజయవాడ మా వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా మంది శ్రీకాకుళం నుంచి వలస వెళ్లి విజయవాడ ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. నీరు లేదు, అన్నం లేదు, ఏమీ లేదు. ఎటువంటి దాని మీద దృష్టి పెట్టాలి సార్. ప్రభుత్వాలు ఉన్నవి ప్రజా సంక్షేమానికి కానీ ఎప్పుడు ఆయన ఇప్పటికే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కృష్ణానది అమ్మట గోడ కడితే లక్షల మందికి ఉపయోగం ఉంటుందనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. జగన్ గారు చేస్తేనేమో దాన్ని ఏదో రకంగా వంక పెట్టాలని ప్రయత్నం ఆయన. లేకపోతే ఇందాక విష్ణు గారు వివరిస్తున్నారు కదా, లక్షల మందికి అది ఆశ్రయం ఇచ్చింది. లేకపోతే ఇంకా గందరగోళంగా ఉండేది విజయవాడ.
అది ఒప్పుకునే ప్రయత్నం కనీసం చేయటం లేదు సార్ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని. రైట్. ఇక మరోవైపు హైకోర్టు చూస్తున్నాం కదా, హైకోర్టు విజువల్ చూడండి అక్కడ ఎంత ఘోరంగా ఉందో. చివరికి ఆ పరిస్థితి రావటం కానీ, అమరావతి మొత్తం దాని మీద జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం అదేదో చాలా పెద్ద మహానగరం, అంతర్జాతీయ నగరం అనుకున్న చోట ఒక్క ప్రాంతం కూడా వరదలు లేకపోవడం అనేది దాని స్పెషాలిటీ అనుకోవాలా విష్ణు గారు? సార్ ఇప్పుడు అది ఎస్ఎఫ్టీ ఎంతతో కట్టించారంటే మనం చెప్పుకోలేము అనమాట. అబ్నార్మల్ అనమాట. షాపూజీ, పల్లంజీ, ఎల్ఎన్టీ చూసాం కదా మనం గతంలో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్ని. అలాంటి కాంట్రాక్టర్లు కట్టినటువంటి దాంట్లో కొద్దిపాటి వర్షానికే లోపలంతా కూడా తడిసిపోయి, రికార్డులంతా కూడా తడిసిపోయి అందరూ పనిచేస్తున్నారంటే అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ ఛాంబర్స్, మంత్రుల ఛాంబర్స్ మీద కూడా పోయినసారి కారింది. ఆ కట్టడాలన్నీ తాత్కాలిక కట్టడాలే, అవి ఎక్కువ రేట్లు పెట్టి కట్టించారు. కాకపోతే ఏంటంటే యథార్థాన్ని ఒప్పుకునేటటువంటిది దీంట్లో ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఏదో నిన్న బుడమేరు నిన్న అమరావతికి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే దాని మీద చర్యలు తీసుకుంటాం, అది ఇది అని చెప్పని చెప్తా ఉన్నాడు. అదేంటి అమరావతి మీద మాట్లాడే చర్యలు ఏంటి? అధికారులు కాదు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చేసింది, టీడీపీ గవర్నమెంట్ రావడంతో అన్న వాళ్ళు ఇప్పుడు అందరి మీద చర్య తీసుకుంటారంట. ఎవరు పాపం ఇంటూరు రవికుమార్ని అరెస్ట్ చేశారంట. ఏంటో మరి ఇది ఒక పక్క హింసాకాండ జరుగుతుంటే వాళ్ళందరినీ రౌడీలు అనకుండా జనసేన టీడీపీ వాళ్ళు పేరు నాని గారి మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళని రౌడీలు అనరంట, ఈ మాట్లాడిన వాళ్ళని రౌడీలు అంటారంట. ఏంది విచిత్రంగా ఉంది. గుడ్లవల్లేరు ఇష్యూలో కానీ ఇటన్నిటి మీద ఎందుకు చంద్రబాబు గారు ఇట్లా అయిపోయారు? విష్ణు గారు మీకు చాలా కాలంగా చూస్తున్నారు కదా. అంటే ఏం లేదు సార్, ఉన్న వాస్తవాలు ప్రజలకి చేరకూడదు. అతను చేసిన పొరపాటు ఏం కూడా లేదు. అతను పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో ఎప్పుడో పెట్టినటువంటి పోస్ట్ని ఆధారంగా చేసుకుని, అది కూడా అతను చాలా టెక్నికల్గా చట్ట ప్రకారము ఏది సోషల్ మీడియాలో చేయొచ్చో చేయకూడదో తెలుసుకుని మరి అతను పోస్ట్ పెడతా ఉంటాడు. అలాంటిది అకారణంగా చట్టంకి వ్యతిరేకంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా పెడతా ఉన్నారు. అంటే ఇంకా ఎదుటి వాళ్ళు నార్మల్గా పెట్టినటువంటి రూల్స్కి అనుగుణంగా పెట్టినటువంటి పోస్టుల మీద కూడా పోలీస్ జులుం చేస్తూ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా? అంటే ప్రజాస్వామ్యం లేదా, స్వేచ్ఛ లేదా? అంతకుముందు తెలుగుదేశం మీడియా అనండి, లేదా సోషల్ మీడియా అనండి, కొంతమంది పనిగట్టుకుని దుర్మార్గంగా ముఖ్యమంత్రి మీద కూడా బూతులు తిడతారు, వేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద చర్య తీసుకుంటారా అని చెప్పి ఇదే చంద్రబాబు గారు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండేవాడు కదా. సార్ ఇప్పుడు సోషల్ మీడియాది అప్పుడేంటి ఇప్పుడేంటి? అసలు ఇప్పుడు యాక్చువల్గా భయభ్రాంతికి గురి చేసి జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్కి ఒక సోషల్ మీడియా మీద ఇన్స్పెక్టర్ని పోలీసుల్ని పెట్టారు. ఎక్కడెక్కడ ఎవరెవరు పెడుతున్నారు, జిల్లాలో 2-3 పెట్టేది. ఇది కొత్తగా అనమాట. ఇది దాని మీద భయభ్రాంతులు గురి చేయడానికి. అది కూడా కాకుండా నిన్న పేర్ని నాని గారు మాజీ మంత్రి మాట్లాడతారు. ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, విమర్శిస్తారు. రాజకీయ పార్టీలు ఏమీ మాట్లాడకూడదు, రాజకీయ పార్టీలు అన్ని కూడా కామ్గా ఉండాలి, మాకు భయం చేయాలి, చూస్తూ ఊరుకోవాలని దూరంలో ఉంటే ఎట్లా? ఎందుకు దాడి చేశారు నిన్న గుడివాడలో? ఎందుకు దాడి చేయాలండి? ఒక వ్యక్తి మీద ఒక 50 మంది గుంపుగా వెళ్లి 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రాళ్లేసి కార్లు పాలు కొడితే పోలీసులు వాళ్ళు అక్కడ 4-3 ఉన్నారు, కానీ వాళ్ళు సీరియస్ గా ప్రయత్నం చేసినట్టుగా కనపడలేదు. వాళ్ళని రౌడీలు అంటలేదు, అమరావతి గురించి మాట్లాడితేనో, గుడ్లవల్లేరు ఇష్యూ గురించి మాట్లాడితేనో వాళ్ళు రౌడీలు అంట. అట్లా అయిపోయింది. ఇప్పుడు అమరావతి గురించి కూడా మాట్లాడితే శాసించారా? ఇతర నిన్న అన్నట్టున్నారు కదా, అమరావతి మునిగిపోయింది, చేపలు పట్టుకుంటున్నారు, లేకపోతే అని ఎవరెవరో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే దాని మీద ఎవరన్నా అమరావతి గురించి చెడుగా ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పానన్నారు. సరే, ఆయన అన్నారు, అక్కడ వాస్తవం ఏంటో మాట్లాడకపోయినా వాస్తవం ఏంటనేది ప్రజలందరికీ తెలుసు.
నిన్నటి గుడ్లవల్లేరు సంఘటన జరిగిన దాని మీద ఇమ్మీడియట్ గానే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి చెప్పేస్తారు అక్కడ ఏం జరగలేదు, ఏం అవ్వలేదు, ఏమి కాలేదు. ఎస్పీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి దాకా కూడా ముందుగానే చెప్పేస్తే ఎంక్వైరీ చేశాము, ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, ఎవరైనా ఉంటే చట్టపరంగా ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని లేకుండా ఇతర రాజకీయ పార్టీలని రౌడీలు అంటాము, ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి చెప్పేయటము. ఇది ఏంటిది? 300 మంది మహిళలు, పిల్లలు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తే, వాళ్ళు ఆందోళన పడతా ఉంటే, వారి తల్లిదండ్రులు ఆందోళన పడతా ఉంటే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తే మొన్నేమో ఎలవ్ చేయలేదు, నిన్నేమో దాడి చేశారు, రౌడీలు అని చెప్పని అంటున్నారు. ఏమనుకోవాలి? అంటే అధికారంలో ఉంటే ప్రజల మీద ఇలా పార్టీల మీద ఈ రకంగా చేయొచ్చని చెప్పి మీకేమైనా లైసెన్స్ ఇచ్చారా? మీకేమైనా ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చని చెప్పి ప్రజలు ఆమోదం తెలిపారా? ఇది ఎక్కడ రాజ్యం? ఇదేం అర్థం కావట్లేదు. అదే జగన్ అదే కనుక జగన్ గారు విష్ణు గారు అదే జగన్ గారి ప్రభుత్వంలో కనుక ఇట్లాంటి చిన్న జరిగిన ఇదే చంద్రబాబు గారు అక్కడ దాకా వెళ్ళిపోయి గందరగోళం చేసిండేవారు కదా. అదే చెప్పేది. అంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు జరిగిన పరిస్థితిలో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా. నేను ఎక్కడో చూశాను, దాడి కాదంట అది, ఆయన మాట్లాడినటువంటి మాటల మీద రియాక్షన్ అంట. అది కారు అద్దాలు పాల్గొట్టడము, లేకపోతే ఆయన మీద దాడి అని చెప్పని చేసింది. ఇక్కడ ఈరోజు ఒక పత్రికలో ఎక్కడో చూసాను నేను. ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కార్యకర్తల రియాక్షన్ అంటారు. రియాక్షన్ రౌడీలు కాదు, కార్లు పగలగొట్టిన రౌడీలు కాదు. అది ఈ గవర్నమెంట్. రైట్, ఒక్క నిమిషం ఓకే మాట్లాడదు, మీరు మాట్లాడదు. ఇంకా ఎవరు మన సాయిరామ్ గారు నిజాంపట్నం. సాయిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది వరద వ్యవహారం, వర్షాలు, మీ ఇబ్బందులు లేకుండా ఉన్నారా? సార్ మాకైతే నిజాంపట్నంలో పర్లేదు కానండి, విజయవాడ చూస్తుంటే మరి ఎప్పుడు చూడలేదు సార్ అంత వర్షం, ఆ రకంగా బస్సులు మునిగిపోవటం, అంత విపత్తు. అవును, దానికి తక్షణ చర్యలు అనేది తీసుకోవాలి కదా. మన జగన్ గారు ఉన్నప్పుడు కోనసీమ ఏరియాలో ఎట్లా విపత్తు వచ్చినప్పుడు ఎంత బాగా పనిచేశారనేది ఆ రోజు చూసాం. అవును కాదు, ఇప్పుడు వాళ్ళు బాగా చేయలేదని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళంతా బ్రహ్మాండంగా చేసి ఆ రోజున ఆదుకుంటే ఆ గవర్నమెంట్, గత గవర్నమెంట్ చేయలేదు. జనాలకి అందరికి తెలుసు సార్, మొత్తం తెలుసు. ఇవాళ ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద గొడవకు వచ్చేయటం, ఆడ తరఫున మాట్లాడుతున్నాడు, ఇడి తరఫున మాట్లాడుతున్నాడు అంటూ ఇదే పని అయిపోయింది తప్ప వాస్తవాన్ని ఒప్పుకోవట్లేదు. వాస్తవానికి తగ్గట్టుగా పోనీ మంచిగా చేసి మంచి పరిపాలన అనిపించి అయితే తప్పేం కాదు. కానీ అసలు ప్రతిదానికి బురదేయటం, ఇదే గోళ, సూపర్ 6 ఇవన్నీ ఉష్కాకి అంటాం, ఇవన్నీ వాటి గురించి మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏందో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా? సార్ ప్రతి చోట కూడా ఇదే సార్. తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడితే ఒప్పుకోవటం, లేదంటే వాళ్ళని కొడతాం, తిడతాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇదే పని. పోలీసులు కూడా పట్టించుకోవాలి. రాజకీయ కక్షలు అనేది ఎక్కడ ఉండవు సార్, ఈ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో లేదు. మరి గతంలో చంద్రబాబు గారి పాలనలో కూడా గతంలో ఇంత ఘోరంగా లేదు. ఈసారే మరి ఆ కొడుకు ఎఫెక్టు, లేకపోతే ఇంకా మరి ఆ పవన్ కళ్యాణ్ ఎట్లాగో మాట్లాడు అనేటువంటి ఉద్దేశమో ఏం కదో అర్థం కావట్లేదు. కానీ చంద్రబాబు గారి పాలన మరీ అధ్వానంగా మార్చుకోవడానికి ఆయనకే అప్రతిష్ట ఈ వయసులో. గతంలో ఎప్పుడు అంత నీచంగా ఉందని నేనైతే అన్నాను, కానీ ఇప్పుడు అంతకంటే నీచాతి నీచంగా మార్చుకుంటున్నారు పరిస్థితి కాదు. ఈ వయసులో ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి, కొడుకు కూడా మంచి విషయాలు చెప్పాలి తప్ప ఇదే రెడ్ బుక్ అని చెత్తా చెదారం అంతా చెప్తే ఏం ప్రయోజనం? కొడుకు మాత్రం ముఖ్యమంత్రిగా చేస్తే చేసుకోవచ్చు, కానీ మంచి పరిపాలన అందించాలి. కానీ ఇట్లాంటి దిక్కుమాలిన వ్యవహారం చేస్తే ఏం ప్రతిష్ట ఆయనకి? రైట్, సూరిబాబు గారు ఒక లైన్లో ఉన్నారు. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. ముందుగా మన వైఎస్ఆర్ గారికి జగన్ వల్ల అర్పిస్తూ, ఓకే, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సార్ అసలు చేసిందే కరెక్ట్, ఇతరులు చేసింది తప్పు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తే కదా. అవును అవును, చేసిన 3 నెలల పరిపాలనలో కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. ఈ వర్షం అదే కాకుండా ముఖ్యంగా ఈ ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి కూడా అనుకుంటారు సార్. ఏది ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి, ఈవీఎంల ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు అట్లంటే కూడా కేసులు పెడతారేమో చూడండి. ఈవీఎంల ఏమండి? రైట్, ఫైనల్ గా తిలక్ గారు మీరు ఏదో మాట్లాడాలన్నారు, సంక్షిప్తంగా మాట్లాడి టైం అయిపోయింది. ఇప్పుడు గుడ్లవల్లేరు సంబంధించి
అక్కడ ఎస్ఐ గారి మీద చర్య తీసుకున్నారు, మహిళా ఎస్ఐ మీద. అవును. ఆవిడ ఏమడిగింది, ఆ విద్యార్థుల్ని మీకు ఆధారం ఉంటే చూపిస్తున్న వీడియో ఉందా అని. అదే మాటలు లోకేష్ మాట్లాడితే అది కరెక్ట్, ఎస్ఐ మాడితే యాక్షన్, సస్పెన్షన్. అంటే ఆవిడ ఆకలేస్తుంది మాకని అందంట, అది కోపం వచ్చింది బహుశా వాళ్ళకి. ఏం పద్ధతి ఇది? అట్లాగే అమరావతిలో మునగలేదంటే అమరావతి రోడ్డు మీద హైకోర్టుకు వెళ్తున్న జడ్జీలని, లాయర్ని అడగమనండి మునిగిందో లేదో. జోకులేస్తున్నారు జడ్జిలు గారు ఇప్పుడు ఇదేంటి పడవల్లో వెళ్ళాలంటారు హైకోర్టుకి అని. ఈ వరదలు అనేవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అండి ఇవి. ఇవి ప్రకృతి చేసింది కాదు. అవును, ఆ మాట ఒప్పుకోరు కానీ బట్ మీరు కరెక్ట్గా చెప్పారు. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు, పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.